హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు మిషన్ లెర్నింగ్లో డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ ఈ కాన్సెప్ట్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, మనం ఒక సిస్టమ్ని ట్రైనింగ్ చేసే ప్రాసెస్ని మనం డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అని అంటాం. అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్కి ఒక టాస్క్ని మనం పర్ఫామ్ చేయు అని చెప్తున్నాం. సో ఆ టాస్క్ని ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పే ప్రాసెస్ని అని చెప్పి మనం డిజైన్ చేసే ప్రాసెస్నే మనం డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అని అంటారన్నమాట. సో చూడండి, టు గెట్ ఏ సక్సెస్ఫుల్ లెర్నింగ్ సిస్టమ్ ఇట్ షుడ్ బి డిజైన్ ఫర్ ఏ ప్రాపర్ డిజైన్. సిస్టమ్ అనేది ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి డిజైన్ ఫర్ ఏ ప్రాపర్ డిజైన్. మనం ప్రాపర్గా ఏం స్టెప్స్ చేయాలి, ప్రాపర్గా మనం డిజైన్ని ఇవ్వాలన్నమాట. అంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్, ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం సిస్టమ్కి ఇస్తే అప్పుడు మాత్రమే ఆ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. సో అటువంటి ప్రాసెస్ ఎట్లా మనం ట్రైన్ చేయాలి అని చెప్పే ప్రాసెస్ని మనం డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అని అంటారు. సో ఇంకో వేలో చెప్పాలి అంటే చూడండి, క్రియేటింగ్ ఏ ఆర్కిటెక్చర్ దట్ కెన్ ఎఫెక్టివ్లీ లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ మేక్ డెసిషన్స్. ద గోల్ is to design a system that can learn and improve over time based on the available data. సో ఇక్కడ ఏమన్నాడు, ఇప్పుడు ఏదైనా సిస్టమ్ అనేది ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే మనం కొంత ఇన్ఫర్మేషన్ని మనం ఇస్తాం అన్నమాట సిస్టమ్కి. సో ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సిస్టమ్ అనేది డెసిషన్స్ తీసుకునిద్ది. ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పే ప్రాసెస్ని మనం డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అని అంటారు. ఎలా డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పే ప్రాసెస్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్లియర్గా ఈ ఎగ్జాంపుల్ వింటే మీకు అర్థమైపోతుంది. సో చూడండి, యూ వాంట్ టు క్రియేట్ ఏ సిస్టమ్ దట్ కెన్ ఆటోమేటికల్లీ క్లాసిఫై ఈమెయిల్స్ యాజ్ స్పామ్ ఆర్ నాట్ స్పామ్. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక సిస్టమ్కి ఒక టాస్క్ని మనం పర్ఫామ్ చేయాలని చెప్తున్నాం. ఏంటిది ఆ టాస్క్ ఏంటంటే, ఆటోమేటికల్లీ క్లాసిఫై ఈమెయిల్స్ ఆర్ స్పామ్ ఆర్ నాట్ స్పామ్. సో ఈమెయిల్స్లో స్పామ్ ఈమెయిల్స్ ఏమున్నాయి, నాట్ స్పామ్ లేని ఈమెయిల్స్ ఏమున్నాయో ఆటోమేటిక్గా అది క్లాసిఫై చేయాలి. సో అది ఫస్ట్ సిస్టమ్కి ఇచ్చిన టాస్క్ అనమాట. ఆ టాస్క్ని ఎలా పర్ఫామ్ చేయాలి, సో ఆ టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఇస్తాం. ఎలా ఇస్తాము, ఇప్పుడు చూడండి, యూ వుడ్ స్టార్ట్ బై కలెక్టింగ్ ఏ లార్జ్ డేటా సెట్ ఆఫ్ ఈమెయిల్స్ విత్ సమ్ మార్క్డ్ యాజ్ స్పామ్ అండ్ అదర్ యాజ్ నాట్ స్పామ్. సో మనం కొన్ని ఈమెయిల్స్ని సిస్టమ్కి ఇస్తాం అన్నమాట. ఆ ఈమెయిల్స్లో కలెక్షన్ ఆఫ్ ఈమెయిల్స్ ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ ఈమెయిల్స్లో కొన్ని ఈమెయిల్స్ మాత్రమే మార్క్ చేస్తాం. ఈ ఈమెయిల్స్ స్పామ్ ఈమెయిల్స్, ఈ ఈమెయిల్స్ వితౌట్ స్పామ్ అనమాట, స్పామ్ లేని ఈమెయిల్స్ అని చెప్పి మనం మార్క్ చేస్తాం. ఏమని మార్క్ చేస్తాం, సో ఎటువంటివి స్పామ్ ఈమెయిల్స్ అని చెప్పాలి అంటే, ఎవరైనా వార్నింగ్ ఇస్తున్నా, లేకపోతే ఎవరైనా మనల్ని కిల్ యూ అని కానీ అటువంటి మెసేజెస్ కానీ అటువంటి ఈమెయిల్స్ మనకి పంపిస్తున్నా, అటువంటి ఈమెయిల్స్ అన్నీ కూడా స్పామ్ ఈమెయిల్స్ అని చెప్పి నువ్వు ఐడెంటిఫై చేయి. లేదంటే నార్మల్ క్యాజువల్ డిస్కషన్స్ కానీ నార్మల్గా ఏదైనా చేయాలి అంటే అవన్నీ కూడా స్పామ్ ఈమెయిల్స్ కాదు అని చెప్పి నువ్వు ఐడెంటిఫై చెయ్యి అని చెప్పి మనం ముందుగానే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇస్తాం అన్నమాట సో సిస్టమ్కి. సో అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని సిస్టమ్ ఏం డెసిషన్ తీసుకునిద్ది, ఏదైనా ఈమెయిల్ వస్తే అది వార్నింగ్ ఈమెయిల్ అయితే అది స్పామ్, వార్నింగ్ ఈమెయిల్ కాకపోతే అది నాట్ స్పామ్ అని చెప్పి ఐడెంటిఫై చేసి డెసిషన్ తీసుకొని మనకు పంపిస్తుంది అన్నమాట. సో ఇలా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే మనం కొన్ని స్టెప్స్ని, మనం కొన్ని ఇన్ఫర్మేషన్ని ట్రైన్ చేయాలి, అంటే మిషన్ని ట్రైన్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఈ విధంగా చెయ్యు, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి మనం ముందుగానే ట్రైన్ చేయాలి. ఆ ట్రైనింగ్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అని అంటారు అనమాట. ట్రైనింగ్ ప్రాసెస్ అంటే ఏ స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి, ఏ స్టెప్స్ని ఫాలో అవ్వకూడదు అని చెప్పి మనం ట్రైనింగ్ చేస్తాం. ఆ ట్రైనింగ్ చేసే ప్రాసెస్నే డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అని అంటారన్నమాట. సో మనం ఏ విధంగా ట్రైన్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ 4 స్టెప్స్. సో మనకి డిజైనింగ్లో 4 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 స్టెప్స్ని మనం సిస్టమ్కి కనుక ఇస్తే అప్పుడు సిస్టమ్ అనేది కరెక్ట్గా పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ 4 స్టెప్స్ ఏంటవి, చూసింగ్ ద ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, choosing the target function, choosing a representation for target function, fourth one choosing a learning algorithm for approximate the target function. సో ఈ వేస్ని, ఈ 4 స్టెప్స్ని మనం
యూస్ చేసుకొని ట్రైనింగ్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, సో చూడండి, ఈ ఫాలో దీస్ 4 స్టెప్స్ ఫర్ ప్రాపర్ వే టు గెట్ ద పర్ఫెక్ట్ అండ్ ఎఫెక్షన్ సిస్టమ్. ఓకే, సో ఈ 4 వేస్ని అంటే ఈ 4 స్టెప్స్ని మనం మిషన్కి కనుక చెప్తే ఈ వేస్లో చెయ్యు అని చెప్తే అప్పుడు అది కరెక్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. కరెక్ట్గా ఆ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. దీన్నే మనం డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అని అంటారు. సో ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ 4 స్టెప్స్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే,